వెల్కమ్ బ్యాక్. మీది పెద్ద కుటుంబమా? ఫ్యామిలీ మెంబర్స్ అంతా పెద్దవాళ్లేనా? హైదరాబాద్ లో ఉంటున్నారా? ఇల్లు మారే ప్రయత్నాల్లో ఉన్నారా? అయితే 2 నెలల వరకు మీ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. అద్దె ఇల్లే దొరక్కపోవచ్చు. మా దగ్గర డబ్బులున్నాయి, ఎందుకు దొరకదు అని మీరు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టినా లాభం లేదు. మిమ్మల్ని రెంట్ కి రానివ్వడానికి ఇంటి ఓనర్స్ ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈ స్టోరీ చూడండి. అమ్మా నాన్న ఇద్దరు చిన్నపిల్లలైతే ఓకే. ఇందులో ఏమాత్రం తేడా ఉన్నా హైదరాబాదులో అద్దె ఇంటి కష్టాలు తప్పవు. కాళ్ళరిగేలా తిరగాల్సిందే. అమ్మా నాన్న వరకు ఓకే గాని వాళ్ల అమ్మా నాన్నలు గాని పెద్ద పిల్లలు గాని ఇతర బంధువులు గాని ఉంటే అద్దెకు ఇవ్వబోమని ముఖం మీదే చెప్పేస్తున్నారు ఇంటి యజమానులు. రాజధానిలోని చాలా ప్రాంతాల్లో బోర్లు బోరుమంటున్నాయి. నల్లా నీళ్లు సరిపోవటం లేదు. ట్యాంకర్లతో తెప్పించుకోవడానికి బోల్డంత ఖర్చవుతోంది. దీంతో చాలా కాలనీల్లో ఇళ్లు ఖాళీ అవుతున్నాయి. నీటి ఎద్దడి ఉన్న నిజాంపేట్, మియాపూర్, ప్రగతినగర్, ఎస్ఆర్ నగర్, ఉప్పల్, బోడుప్పల్ ఏరియాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీంతో ఆ ఏరియాలను ఖాళీ చేసి నీటి సమస్య లేని ప్రాంతాలకు వెళుతున్నారు. కానీ ఖాళీ చేద్దామనుకున్నంత తేలిగ్గా కొత్త ప్రాంతంలో అద్దె ఇల్లు దొరకటం లేదు. టూలెట్ బోర్డు చూసి వెళితే ముందు అద్దె ఎంతో చెప్పకుండా కుటుంబ సభ్యులు ఎంతమంది, వాళ్లలో పిల్లలెందరు, పెద్దలెందరు వంటి జనాభా లెక్కలు అడుగుతున్నారు ఇంటి యజమానులు. భార్య భర్త ఇద్దరే ఉంటామంటే ఎగిరి గంతేసి ఇల్లిచ్చేస్తున్నారు. 2 పిల్లల వరకు సరేనంటున్నారు. అంతకు మించి ఒక్కరు ఎక్కువ ఉన్నా అద్దెకు ఇవ్వబోమని ముఖం మీదే చెప్పేస్తున్నారట. పెద్దవాళ్లు ఉన్నా ఇంకో సభ్యుడు అదనంగా ఉన్నా నీళ్లు ఎక్కువ ఖర్చవుతాయన్నది ఇంటి యజమానుల భయం. బాత్రూంలో లీకేజెస్ కానీ, ట్యాప్ లీకేజెస్ కానీ, డబ్ల్యూసీ లీకేజెస్ కానీ అరెస్ట్ చేయగలుగుతాం. మీటర్ పెట్టడం వల్ల అది మీటర్ రీడింగ్ వస్తుంది, మనం దాన్ని బేర్ చేయవలసి వస్తుంది. ప్రతి ప్లాట్ఫామ్లో కూడా అవన్నీ రెగ్యులర్గా చూసుకుంటా క్లీన్ చేసుకుంటూ ఉంటారండి. నెక్స్ట్ బట్టలు ఉతికేటప్పుడు కానీ ఇంకోటి కానీ జాగ్రత్తగా ఆలోచించి చేస్తారు ఆడవాళ్ళు కూడా. మనం వాటర్ మీటర్లు పెట్టడం వల్ల ట్యాంకర్లు కూడా తగ్గుతాయండి. ఇంతకుముందు 60 పడి ఉంటే ఇప్పుడు 30 పడుతున్నాయి. అది 50% అయితే డెఫినెట్గా తగ్గిపోతాయండి. ప్రతి వాళ్ళు కూడా అదే వాటర్ మీటర్ పెట్టడం వల్ల ప్రతి లీటర్కి కూడా వాళ్ళు పే చేయవలసి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఆలోచించి జాగ్రత్తగా ఉంటారండి. ఇది వాటర్ మీటర్ వల్ల అడ్వాంటేజెస్. ఈ వాటర్ మీటర్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఇంతకుముందు కొన్ని అపార్ట్మెంట్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి ఈ వాటర్ యూసేజ్ దగ్గర. ఒక్కో ఫ్లాట్లో మేము ఉన్నాము, మేము అంతే మెయింటెనెన్స్ కట్టాలి, 4 ఉన్నాళ్ళు అంతే మెయింటెనెన్స్ కట్టాలి, మేము ఎందుకు కట్టాలని ఈ ప్రాబ్లమ్స్ లేదండి. ఇప్పుడు ఒకళ్ళు ఉన్నాడు వాడుకున్నంత పే చేస్తారు, 4 ఉంటే ఎక్కువ వాడుకుంటారు, వాళ్ళు ఎక్కువ పే చేస్తారు. సో ఆ ప్రాబ్లమ్స్, ఆ ఇష్యూస్ మాత్రం ఇప్పుడు ఏమి లేవు అసలు వాటర్ మీటర్స్ పెట్టాక. అద్దె ఇంటి కోసం వెళితే రోజుకు ఎన్నిసార్లు స్నానం చేస్తారు, బట్టలు ఎలా ఉతుకుతారు వంటి క్వశ్చన్ అవర్తో బెంబేలెత్తుతున్నారు జనం. నీటి ఎద్దడి పోయేదాకా 5-6 ఉన్న కుటుంబ సభ్యులకు అద్దె ఇల్లు దొరకటం గగనంగా మారుతోంది. పక్క ఫ్లాట్లతో ఉంటూ నిన్నటిదాకా చక్కగా మాట్లాడుకున్న వాళ్లంతా సమ్మర్ ఎఫెక్ట్ తో శత్రువులుగా మారిపోతున్నారు. బాగా స్నేహం కుదిరిన వాళ్లు కూడా ఎదురు పడితే ముఖం చిట్లించుకుని పక్కకు పోతున్నారు. వ్యవహారం శృతి మించుతుండటంతో వాళ్ల మధ్య సఖ్యత కోసం టెక్నాలజీని వాడుతున్నాయి అపార్ట్మెంట్ అసోసియేషన్స్. స్నేహానికి సమ్మర్ కి సంబంధమేంటి? స్నేహితులు విడిపోకుండా కాపాడుతున్న ఆ టెక్నాలజీ ఏంటి? చూడండి. నీటి యుద్ధాలు వేసవి వస్తే ఎన్నాళ్లు వీధి కుళాయిల దగ్గరే జరిగేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారి అపార్ట్మెంట్ కల్చర్ పెరిగాక అక్కడ మరో రకమైన వారు మొదలైంది. భూమిలో నీళ్లుండి 24 గంటలు సరఫరా చేస్తున్నన్ని రోజులు ఎవరికీ నొప్పి తెలియదు, సమస్య అనిపించదు. కానీ వేసవి వచ్చి బోర్లో నీరెండిపోవడంతోనే ఇబ్బంది మొదలవుతుంది. మీరెక్కువ వాడుతున్నారన్న దెప్పి పొడుపులు మొదలవుతాయి. ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకునేసరికి మెయింటెనెన్స్ బిల్లు తడిసి మోపిడవుతోంది. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ లిస్టులు బయటకొస్తున్నాయి. సాధారణంగా ట్యాంకర్లతో తెప్పించిన వాటర్ బిల్లును అన్ని ఫ్లాట్లకు సమానంగా పంచుతారు. ఇక్కడే సమస్య మొదలవుతోంది. మా ఇంట్లో 2 ఉన్నాం,
వాళ్ళు నలుగురున్నారు. వాళ్లకు మాకు ఒకటే బిల్లేస్తే ఎలాగని అపార్ట్మెంట్ అసోసియేషన్ను ప్రశ్నించడమే కాకుండా మేం కట్టమని మొండికేస్తుండటంతో గొడవలు జరుగుతున్నాయి. వివాదాలు పెరుగుతుండటంతో దీనికో పరిష్కార మార్గం కనిపెట్టాయి అపార్ట్మెంట్ అసోసియేషన్స్. మున్సిపాలిటీ నల్లా మీటర్లాగే అపార్ట్మెంట్ మీదున్న ఓవర్ హెడ్ ట్యాంకు నుంచి వచ్చే పైప్ లైన్ కు కూడా మీటర్లు బిగిస్తున్నారు. తెప్పించిన ట్యాంకర్ నీటిని పైకెక్కిస్తే 24 గంటలు నీటి సరఫరా ఉంటుంది. వాడుకునే ప్రతి బొట్టుకు లెక్క పక్కాగా వస్తుంది. దీంతో గొడవలు తగ్గిపోతున్నాయి. వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు, వీళ్లు తక్కువ వాడుతున్నారన్న ప్రశ్న రావటం లేదు. బాత్రూంలో లీకేజెస్ కానీ, ట్యాప్ లీకేజెస్ కానీ, డబ్ల్యూసీ లీకేజెస్ కానీ అరెస్ట్ చేయగలుగుతాం. మీటర్ పెట్టడం వల్ల అది మీటర్ రీడింగ్ వస్తుంది, మనం దాన్ని బేర్ చేయవలసి వస్తుంది. ప్రతి ప్లాట్ఫామ్లో కూడా అవన్నీ రెగ్యులర్గా చూసుకుంటా క్లీన్ చేసుకుంటూ ఉంటారండి. నెక్స్ట్ బట్టలు ఉతికేటప్పుడు కానీ ఇంకోటి కానీ జాగ్రత్తగా ఆలోచించి చేస్తారు ఆడవాళ్ళు కూడా. మనం వాటర్ మీటర్లు పెట్టడం వల్ల ట్యాంకర్లు కూడా తగ్గుతాయండి. ఇంతకుముందు 60 పడి ఉంటే ఇప్పుడు 30 పడుతున్నాయి. అది 50% అయితే డెఫినెట్గా తగ్గిపోతాయండి. ప్రతి వాళ్ళు కూడా అదే వాటర్ మీటర్ పెట్టడం వల్ల ప్రతి లీటర్కి కూడా వాళ్ళు పే చేయవలసి వస్తుంది కాబట్టి వాళ్ళు ఆలోచించి జాగ్రత్తగా ఉంటారండి. ఇది వాటర్ మీటర్ వల్ల అడ్వాంటేజెస్. ఈ వాటర్ మీటర్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఇంతకుముందు కొన్ని అపార్ట్మెంట్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి ఈ వాటర్ యూసేజ్ దగ్గర. ఒక్కో ఫ్లాట్లో మేము ఉన్నాము, మేము అంతే మెయింటెనెన్స్ కట్టాలి, నలుగురు ఉన్నాళ్ళు అంతే మెయింటెనెన్స్ కట్టాలి, మేము ఎందుకు కట్టాలని ఈ ప్రాబ్లమ్స్ లేదండి. ఇప్పుడు ఒకళ్ళు ఉన్నాడు వాడుకున్నంత పే చేస్తారు, నలుగురు ఉంటే ఎక్కువ వాడుకుంటారు, వాళ్ళు ఎక్కువ పే చేస్తారు. సో ఆ ప్రాబ్లమ్స్, ఆ ఇష్యూస్ మాత్రం ఇప్పుడు ఏమి లేవు అసలు వాటర్ మీటర్స్ పెట్టాక. నీళ్ల మీటర్ల వల్ల గొడవలాగటమే కాదు, డబ్బు నీళ్లు కూడా ఆదా అవుతున్నాయి. అంతకుముందు ఉమ్మడి మీద ఒకరికొకరు పోటీ పడి నీళ్లు వృధా చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఎవరి మీటర్ల వరకు వచ్చేసరికి జాగ్రత్తగా వాడుతున్నారు. దీంతో కామన్ వాటర్ బిల్లు కూడా తగ్గుతోంది. గతంలో నెలకు 3,000 రూపాయల వాటర్ బిల్లు వచ్చే చోట మీటర్లు బిగించాక 1,500కు తగ్గిందంటే దుబారా ఏ రేంజ్లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద అపార్ట్మెంట్స్ లో వాటర్ మీటర్లతో నీటి యుద్ధాలకు చెక్ పడింది. అయితే మీటర్ ఉన్నప్పటికీ లేనప్పటికీ బిల్లులో 50% తేడా వచ్చిందంటే నీళ్లను ఎంత విచ్చలవిడిగా వాడుతున్నారో తెలుసుకోవాలి. ఇబ్బంది లేని రోజుల్లో కూడా జాగ్రత్తగా వాడుకుంటే అసలు నీటి సమస్యే ఉండబోదు.